హలో అందరికీ వెల్కమ్ టు లీగల్ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో నేను 5 థింగ్స్ మీరు లా స్కూల్లో జాయిన్ అయ్యే ముందు తెలుసుకోవాల్సిన 5 థింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా యూజ్ అయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఇంకా వచ్చే వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేస్తూ షేర్ చేసి లైక్ చేయండి. ఇంకా యా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇట్స్ ఎ రీడింగ్ మ్యారథాన్, నాట్ ఏ స్ప్రింట్. అంటే ఇప్పుడు కొంతమంది 3 years డిగ్రీ కోర్స్ తీసుకుంటారు, కొంతమంది ఏమో 5 years ఇంటిగ్రేటెడ్ తీసుకుంటారు. సో ఈ 5 years 3 years చదివితే చాలు అని అనుకుంటే అది చాలా తప్పు. మనము లా తీసుకుంటే మాత్రం మనం లైఫ్ లాంగ్ చదువుతూనే ఉండాలి. నేను స్టార్టింగ్లో ఏమనుకునేదాన్ని అంటే లైక్ ఓకే, ఎగ్జామ్స్కి ఇంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తారు కదా, ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే చాలు, తర్వాత చూసుకుందాంలే అన్నట్టు ఉండేదాన్ని నేను. కానీ నిజంగా అలా నాలాగే ఆలోచించే వాళ్ళు ఉంటే నిజంగా అలా చేయొద్దు. లాలో ఇది ఇంపార్టెంట్ కాదు అని ఏముండదు, అన్నీ ఇంపార్టెంటే. ఇంకోటి ఏంటి అంటే ఒకసారి చదివితే సరిపోతుంది కదా అని చెప్పి అనుకుంటే తప్పు. బేర్ యాక్ట్స్ మనము చాలా చాలా పెద్ద పెద్ద జడ్జ్మెంట్స్ చదవాల్సి వస్తుంది. 45 pages, ఇంకా 30 pages, ఇంకా ఎక్కువ ఉండే పేజెస్ కూడా మనం చదవాల్సి వస్తుంది. అస్సలు బోర్గా ఫీల్ అవ్వద్దు, ఇంట్రెస్ట్తో చదవాలి. మనము అరే ఏదో తెలుసుకుంటున్నాం అన్నట్టు చదువుకోవాలి. చదువుతున్నట్టే ఉండొద్దు. అర్థం చేసుకొని చదవండి. మీరు చదివే ప్రతి లైన్ టు లైన్ చాలా ఇంపార్టెంట్. మీరు దాన్ని చదివామా ఓకే అయిపోయింది అన్నట్టు కాదు. మీకు ఏం అర్థమైంది, ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఒకసారి చదివేసి వదిలేయడం కాదు, చదువుతూనే ఉండాలి. అవే వర్డ్స్, అవే లీగల్ మ్యాగజైన్స్, లీగల్ టర్మ్స్ అన్నీ మీకు మీ ఫ్యూచర్లో పక్కా యూజ్ అయ్యేవే. లాలో ఇది యూజ్ అవుతుంది, ఇది లేదు అని ఏం లేదు, అన్నీ యూజ్ అయ్యేవే. సో చదివేదేదో మంచిగా పూర్తిగా, అంటే ఒకసారి చదివాము అన్నట్టు కాకుండా మంచిగా ఒకసారి చదివామా మళ్ళీ రివైజ్ చేయడం అలాగా చేస్తూనే ఉండాలి మనము మన లైఫ్ లాంగ్ అంతా. అంటే సెకండ్ థింగ్ ఏంటి అంటే బేర్ యాక్ట్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. అంతే, లైఫ్ లాంగ్ ఉండేది మీ బేర్ యాక్ట్స్ అండి. అంటే ఇప్పుడు మీరు బేర్ యాక్ట్ చదువుతున్నారు అనుకోండి, ఇలా సెక్షన్ ఎక్స్ప్లెనేషన్ ఇలా సెక్షన్ వైజ్ చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, అర్థం చేసుకోండి. దాన్ని మీరు మీ వేలో ఇంటర్ప్రిటేట్ చేయండి. మీకు ఎలా అర్థమవుతుంది, మీరు ఇప్పుడు బేర్ యాక్ట్లో ఉండే వర్డ్స్ చాలా కొంచెం టఫ్గానే ఉంటాయి మీకు అర్థం కావడానికి స్టార్టింగ్ స్టేజ్లోనే. ఇప్పుడు నాకు కూడా అంతే, నేను స్టార్టింగ్లో అస్సలు అర్థమయ్యేది కాదు. ఎగ్జామ్స్కి కదా, ఇప్పుడు ఎగ్జామ్స్కి రాయాలి కాబట్టి ఏదో బట్టి పట్టేసో లేకపోతే చదివేసి ఫాస్ట్గా 1 day బ్యాటింగ్ చేసేసి వెళ్ళి రాసేసేవాళ్ళం మేము. కానీ అలా చేయొద్దు. బేర్ యాక్ట్స్ని చదవండి, చదివి తెలుసుకోండి, అంటే నేర్చుకోండి, అక్కడ ఇంటర్ప్రిట్ చేసుకోండి. అంటే మీకు ఎలా అర్థమవుతుంది ఏంటి, ఇలా సెక్షన్ వైజ్ వెళ్ళిపోవడం కాదు, సెక్షన్ టు సెక్షన్ చదవండి. దాంట్లో మీకు ఇంపార్టెంట్ అనిపించేవి దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి. మీకు అలా చేసుకుంటే ఏంటి అంటే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా చదివారనుకోండి, అది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే మళ్ళీ లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం ఉండదు. ఆ లైన్ హైలైట్ చేస్తారు కదా, అది ఒక్కటి చదివితే మీకు మొత్తం అరే ఓకే ఇది నేను చదివాను, ఇది గుర్తొచ్చేస్తుంది మీకు ఎగ్జామ్ టైంలో. బేర్ యాక్ట్స్ మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నార్మల్గా లా స్కూల్లోనే అని కాదు, కోర్ట్ రూమ్స్లో అయినా మొత్తం ప్రాక్టికల్గా మీ లైఫ్లో బేర్ యాక్ట్సే యూస్ఫుల్ అని నేను చెప్తాను. సో మీరు లా తీసుకోవాలి అని అనుకుంటే ఇప్పటి నుంచి, అంటే స్టార్టింగ్ నుంచే బేర్ యాక్ట్స్ కొనుక్కొని చదవడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది, బిఎన్ఎస్ఎస్ వచ్చింది, బిఎస్ఏ వచ్చింది. సో కొత్త లాస్ వచ్చాయి. మీరు ఓల్డ్ లాస్ని ఇప్పుడు లాస్ని కంపేర్ చేయండి. మొత్తం
స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మీకు తర్వాత మీరు లా స్కూల్కి వెళ్ళిన తర్వాత మీకు కొంచెం ఈజీ అవుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది మీకు ఈజీగా తెలుస్తుంది. లేదా నాలాగే నార్మల్గా నేను స్టార్టింగ్లో ఎలా అంటే నేను ఏం చదవలేదు, వెళ్ళాక అక్కడ అరే ఏం చెప్తున్నారు బేర్ యాక్ట్స్లో, ఎలా చదవాలి అనేది కూడా తెలియదు నాకు. ఇప్పుడు తెలుసుకుంటున్నాను. సో మీరు నాలాగా ఫేస్ చేయకుండా ముందు నుంచే కొంచెం కొంచెం చదవండి, ఓకేనా? థర్డ్ థింగ్ ఏంటి అంటే యూ డోంట్ నో ఎవ్రీథింగ్ అండ్ దట్స్ ఓకే. ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ని తీసుకుందాం. ఇప్పుడు తనకి కొన్ని అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు క్లాస్లో ఇది చెప్తున్నారు, ఒక టాపిక్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు తనకు అర్థం కాలేదనుకోండి, అరే నాకు అర్థం కావట్లేదు, నేను దీనికి అంటే కరెక్ట్గా సెట్ అవ్వనేమో లాకి అని చెప్పి అనుకుంటే మాత్రం తప్పు. ఇప్పుడు ప్రతి మనిషికి ప్రతిదీ అర్థం అవ్వాలి అని ఏం లేదు కదా. కొంతమందికి ఫాస్ట్గా అర్థం అవ్వచ్చు, కొంతమందికి స్లోగా వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు. అలా అని వాడు ఫాస్ట్గా నేర్చుకుంటున్నాడని మనం కూడా ఫాస్ట్గా నేర్చుకోవాలని ఏం లేదు కదా. మన కెపాసిటీకి బట్టి మనం నేర్చుకుంటాం. నార్మల్గా ఇప్పుడు అన్ని విషయాలు తెలిస్తే మనిషి ఎలా అవుతాడు చెప్పండి? నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీ ప్రొఫెసర్స్కి అందరికీ అన్నీ తెలుసు అని ఏం లేదు, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా నేర్చుకొని మీకు వచ్చి చెప్తున్నారు అంతే. ఎప్పుడు అరే నాకు అర్థం కాలేదు, నాకేం తెలీదు అని చెప్పి అనుకొని ఫీల్ అవ్వడం కన్నా నేర్చుకోండి రోజు. ఇప్పుడు మీకు ఈ టాపిక్ కొంచెం టఫ్గా ఉంది, సో రోజుకి ఇంత ఒక 10 పేజెస్, 5 పేజెస్, 2 పేజెస్ ఎంతో అంత మీ కెపాసిటీ బట్టి డివైడ్ చేసుకొని అర్థం చేసుకోండి. అంటే సరే వాళ్ళలాగా ఫాస్ట్గా చదివేయాలి, ఫాస్ట్గా నేర్చుకోవాలి అని చెప్పి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. మిమ్మల్ని మీరు మీకు ఎంత తెలుసో అంతే చదివి నేర్చుకోండి రోజు కొంచెం పర్లేదు. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఏం కాదు. మీరు ఒక పాయింట్కి వెళ్తే, లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి వెళ్తే మీరు అన్నీ నేర్చుకుంటారు. వాళ్ళకంటే ఫాస్ట్గా ఉంటారేమో, ఎవరికి తెలుసు. సో ఈరోజు మీరు ఎలా ఉన్నారు అన్నది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. మీకు వచ్చింది, మీకు తెలిసింది స్లోగా తెలుసుకోండి, నేర్చుకోండి అంతే. వేరే వాళ్ళకి తెలిసింది నాకు తెలియలేదు అని చెప్పి ఫీల్ అవ్వడం కన్నా నేర్చుకోండి. మీరు చాలా ఎక్సైటెడ్గా నేర్చుకోవాలి. అరే ఇది కొత్త విషయం, నాకు తెలియదు, నేను తెలుసుకోవాలి అని చెప్పి వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు వీడు నాకు చెప్పేదేంటి అని ఫీల్ అవ్వకుండా ఎవరు వచ్చి చెప్పినా నేర్చుకోండి. మనము పర్ఫెక్ట్గా ఉండాలని ఏం లేదు కదా. మీరు పర్ఫెక్ట్గా ఉండకపోయినా మీకు తెలిస్తే చాలు. అంటే ఈ టాపిక్ గురించి నాకు టాప్ టు బాటమ్ మొత్తం తెలుసురా అని చెప్పి అనుకోవడం కన్నా కొంచెమైనా నాలెడ్జ్ ఉంటే బెస్ట్ అని నేను అంటాను. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే నెట్వర్కింగ్. మీరు లా స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేకపోతే లా స్కూల్లో ఉన్నా కూడా నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ సీనియర్స్తో లేకపోతే ప్రొఫెసర్స్తో, లేకపోతే లింక్డ్ఇన్ యాప్స్ ఉన్నాయి, దాంట్లో కనెక్షన్స్ పెంచుకోవడం, ఇలాంటివి చేస్తే ఏంటంటే మీకే యూస్ఫుల్. అంటే ఫ్యూచర్లో ఇంటర్న్షిప్స్ చేయాలి అనుకున్నా, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ మీకు ఈజీ అవుతాయి. మీ కనెక్షన్స్ బట్టి తెలుసుకోవచ్చు. ఇప్పుడు సొసైటీస్లో జాయిన్ అవ్వడం, లేకపోతే ఏమైనా ఈవెంట్స్ పెట్టినప్పుడు దానికి అటెండ్ అవ్వడం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఈజీ అవుతుంది. లా చేసే వాళ్ళకే ఇది అని చెప్పి నేను అన్ను. ప్రతి పర్సన్ అంటే ఇప్పుడు ఎవరైతే ఫ్యూచర్లో జాబ్ చెయ్యాలి అలా అని అనుకున్న వాళ్ళు, ప్రతి వాళ్ళు లింక్డ్ఇన్ యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. అందరికీ యూజ్ అవుతుంది. లా చేసే వాళ్ళకే యూజ్ అవుతుంది అని ఏం లేదు, ప్రతి పర్సన్కి యూజ్ అవుతుంది. ఎవరైనా జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళైనా, లేకపోతే ఇప్పుడు మెడికల్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇంపార్టెంట్. సో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా కనెక్షన్స్ పెంచుకుంటే ఏంటి అంటే తెలుస్తాయి, మనకి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో మనకి అప్పుడు ఈజీ అవుతుంది. ఎవరికైనా లింక్డ్ఇన్ లేకపోతే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏమైనా ఇంటర్న్షిప్స్కి లేకపోతే జాబ్కి అప్లై చేశారనుకోండి, వాళ్ళు ఇప్పుడు మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే వాళ్ళు చూస్తారు. అంటే మీకు ఎంతమంది కనెక్షన్స్ ఉన్నారు, లేకపోతే మీ యాక్టివిటీస్, మీకు ఏమైనా అవార్డ్స్ వస్తే అవన్నీ చూసి వెరిఫై చేసి దాన్ని బట్టి కూడా మీకు జాబ్స్ రావచ్చు. అంటే మొత్తానికి లింక్డ్ఇన్ మీద బేస్ అయి ఉంటుంది అని నేను చెప్పను, కానీ కొంచెం
ఈజీగా ఉంటుంది మీకు రావడానికి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అని చెప్పి మాత్రం చెప్తాను. ఫిఫ్త్ థింగ్ ఏంటి అంటే యువర్ మెంటల్ హెల్త్ మ్యాటర్స్. కొంతమంది నేను చూసాను, అంటే లైక్ ఇప్పుడు ఇంటర్న్షిప్స్, అకాడమిక్స్, ప్రాజెక్ట్స్, వైవాస్ ఇవన్నీ ఒకేసారి బర్డన్ తీసుకుంటారు. ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎక్కువ ప్రెషర్ పెరిగిపోతుంది, ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అయిపోతారు. దానివల్ల ఏంటి అంటే చాలా వీక్ అయిపోతారు. అన్నీ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు, మీ కెపాసిటీ బట్టి మీరు చేయండి. ఓకే, నేను ఇప్పుడు ఇన్ని ఇంటర్న్షిప్స్ చేస్తేనే నాకు తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి, నాకు ప్లేస్మెంట్స్ వస్తాయి అంటే కాదండి. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు ఎప్పుడు హర్ట్ చేసుకోకూడదు కదా, మీ మెంటల్ హెల్త్ని మీరు హర్ట్ చేసుకోకూడదు కదా. అంటే ఎక్కువ స్ట్రెస్ పడి హాస్పిటల్స్కి వెళ్ళడం కన్నా మీకు ఎంత అయితే క్యాపబిలిటీ ఉందో అంతే చెయ్యండి. ఎవరు కాదంటున్నారు? ఇప్పుడు మీ జీపీఏ మీకు ఎంత ఇంపార్టెంటో మీ మెంటల్ హెల్త్ కూడా మీకు అంతే ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు తినకుండా అన్నీ చేసుకుంటూ 24/7 నేను పని చేస్తూనే ఉంటాను అంటే ఏముంది, ఏం లేదు. అంత అవసరం లేదు అని నేను చెప్తాను. మీకు ఎంత అయితే చెయ్యాలి అని ఉంటే ఈరోజు ఇంత వర్క్ అని చెప్పి పెట్టుకోండి. లాస్ట్ డే వరకు ఎందుకు కూర్చోవడం? కొంచెం 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 డేకి ఇంత అని చెప్పి పెట్టుకుంటే అంత స్ట్రెస్ ఉండదు అని చెప్పి చెప్తాను. ఒకేసారి అన్ని డెడ్ లైన్ వచ్చేదాకా ఉంచుకోవడం కన్నా కొంచెం 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 ముందు నుంచే చేసుకుంటూ వెళ్తే ఈజీ అవుతుంది. అప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండదు అని చెప్పి నా ఫీలింగ్, అంతే. సో ఇవేనండి 5 థింగ్స్. నేను మీరు లా స్కూల్కి వెళ్ళే ముందు మీరు తెలుసుకోవాల్సిన 5 థింగ్స్. మీకు ఎవరైనా ఇప్పుడు లా స్కూల్కి వెళ్ళాలి, జాయిన్ అవ్వాలి, లా కెరియర్గా తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ 5 టిప్స్ చాలా యూజ్ అవుతాయి. నాకు కామెంట్స్లో చెప్పండి, మీకు ఏది ఎక్కువ సర్ప్రైజింగ్గా అనిపించింది, లేకపోతే ఆల్రెడీ నాకు ఇది తెలుసు అని చెప్పి అనుకున్నది ఏది అని చెప్పి నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు లా స్కూల్ మీద కంటెంట్స్ లేకపోతే స్టడీ టిప్స్ కావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయండి, లైక్ చేయండి వీడియోని నచ్చితే. ఇంకంతే. థ్యాంక్ యూ.